గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ కిరణ్. ప్రస్తుతానికి శ్రీకాళ హస్తి సైడు ఫీల్డ్ వర్క్లో ఉన్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మిర్చి తోట. ఒక అద్భుతమైన రిజల్ట్ అని చెప్పాలా. రైతు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ కనిపిస్తున్న రైతే మన రైతు. దగ్గరుండి ఈ మందులు వాడిస్తున్న లీడరు మన ముండ్రాజు సార్. ముండ్రాజు సార్, ఇక్కడ మన ప్రొడక్టులు ఇక్కడ మీరు ఏమేమి స్టార్టింగ్ నుంచి వాడిచ్చారు సార్? నర్సరీ నుంచి వాడిచ్చాం కదా మనం. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ ముండ్రాజా. ఎస్ లీడర్స్, మన ఇక్కడ మన బుచ్చానగండి దగ్గర మధుకాముడి విలేజ్లో మల్లికార్జున సార్ రైతు అనమాట. ఆ సారికి స్టార్టింగ్ నుంచి వాడిపించాము, నారికాడ నుంచి వాడిపించాము. స్టార్టింగ్ వచ్చి గ్రానువల్స్ వాడిపించాము, అగ్రి ఏమి గ్రానువల్స్ వాడిపించాము. ఎకరాకి 5 కేజీలు వాడిపించాము. నెక్స్ట్ దాంతోపాటు భూమిలో అగ్రి ప్రొడక్ట్ వాడిపించాము, అంటే పంట వేయకముందు. రిజల్ట్స్ చూడండి. అసలు ఇప్పటికి సారు వాడి 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్స్ చూడండి. కొమ్మలు కానీ, ఏర్లు కానీ, నెక్స్ట్ పిలకలు కానీ, నెక్స్ట్ బాగుంది. తెగులు ఏం లేదు, నీట్గా ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ అనమాట. చూడండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి చేయడానికి మన వెస్టేజ్ కంపెనీ మంచి మందులు ఇవ్వడం జరిగిందనమాట. రైతులు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి రేట్స్, బయట మందులకి, బయట కెమికల్ మందులకి, మన మందులకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి రైతులు స్వయంగా చెప్తున్నారు. రిజల్ట్స్ చూడండి ఎలా ఉంది. ఎస్. ఎందుకంటే మేము దగ్గరుండి ఏదో ఒకసారి మందులు ఇచ్చేసామని కాకుండా, సో దగ్గరుండి మనం నర్సరీ నుంచి రైతు ఉన్నా లేకపోయినా విజిట్ చేసుకుంటూ ఏ టైంలో ఏ మందులు ఇవ్వాలి, ఏ విధంగా గుబుర రావడానికి, పూత రావడానికి, వచ్చిన పూత రాలకుండా ఉండటానికి, కాయ సైజు బాగా రావడానికి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. సో వెస్టీజ్లో హై క్వాలిటీ మందులు రోడ్డు మీద చూపిస్తుంటే రైతు నేను ఆల్రెడీ మందులు నేను వాడుతున్నాను, చాలా బాగున్నాయి అంటే మనకు పరిచయం లేని వ్యక్తులు కూడాను మన చేతిలో ఉన్న ప్రోడక్ట్ని చూసి ఆగి మాట్లాడటం జరుగుతుంది. సో అలాంటి మంచి మందులతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. రైతులు మనం అవేర్నెస్ ఇవ్వాలి. రైతులకి అవేర్నెస్ ఇస్తే మంచి తీసుకుంటూ కనిపిస్తుందంటే ఇది ఒక 2 ఎకరాల బిట్. ఇది ఈరోజు మళ్ళీ ఇంకొక 5 మెంబర్స్ రైతుని ఈరోజు పరిచయం చేయడానికి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడాను ఫోకస్ చేయండి, రైతులతో మాట్లాడండి, రిజల్ట్ని ఏ విధంగా తీసుకురావాలో ప్లాన్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, మీ కిరణ్.